విద్యా వ్యవస్థలో ఉన్న పోటీకి తగ్గట్టు ఎస్సీ ఎస్టీ విద్యార్థులను తీర్చిదిద్దే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రవేశపెడుతున్నామని తెలిపారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఇక రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై జాతీయ స్థాయి అవగాహన సదస్సుకు హాజరయ్యారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించే ఏఐ చాట్ బాట్ ను ప్రారంభించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఇక రాష్ట్రంలో ఖజానా ఎంత ఇబ్బంది ఉన్నా విద్యకు అన్ని రకాల వసతులు అనుమతులు కల్పిస్తున్న సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ట్రైబల్ హాస్టళ్లను పట్టించుకోలేదని విమర్శించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. జాతీయ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి 2 రోజుల శిక్షణ ప్రోగ్రాం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన డిగ్రీ కళాశాల విద్యార్థులు మరియు మా ప్రిన్సిపల్ సెక్రటరీ, మా ట్రైబల్ వెల్ఫేర్, అదే మా సెక్రటరీ గారు, మా ప్రిన్సిపల్ గారు, మా అధ్యాపకుల యొక్క నేతృత్వంలో దేశంలో గొప్పగా మన పిల్లలకు ఉన్నతమైనటువంటి ఏదైతే శిక్షణ ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరి దేశంలో పోటీ పడే విధంగా శిక్షణ ఇవ్వాలని చెప్పి మా గిరిజనులకు సంబంధించిన డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానికి మా స్థానిక శాసనసభ్యుడు మా శంకరన్న యొక్క సహకారంతో ఈరోజు 2 రోజుల కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసి ఈరోజు మరొకసారి గుర్తు చేస్తున్న, భారతదేశంలో సుమారు అనేక రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వంలో కూడా ఒక్కొక్క ముఖ్యమంత్రి సుమారు 20 నెలల లోపటినే ప్రతి నియోజకవర్గంలో 118 సెగ్మెంట్ లోపల మా యొక్క ఏదైతే వెల్ఫేర్ పరంగా చదువుకున్న పిల్లలందరూ కూడా గొప్పగా చదువుకోవాలని చెప్పి సుమారు 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లోపల 25 ఎకరాల లోపల ప్రపంచంలో పోటీ పడే విధంగా, భారతదేశంలో పోటీ పడే విధంగా కార్పొరేట్ లెవెల్లో ఒక బిల్డింగ్ నిర్మాణం చేసి